మాజీ సీఎం హేమంత్ సోరెన్కు బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బరియాత్లో 8.86 ఎకరాల భూమిని రికార్డులను తారుమారు చేసి నకిలీ పత్రాలను ఉపయోగించి కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా సంపాదించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ ఏడాది జనవరి 31న సోరెన్ను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం సోరెన్ రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇవాళ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంగన్ ముఖోపాధ్యాయ హేమంత్ సోరెన్కు ₹50,000 చొప్పున ఇద్దరి పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ఏపీ సీఎంతో తెలంగాణ గవర్నర్ భేటీ. ఉండవల్లిలో చంద్రబాబుతో రాధాకృష్ణన్ మీటింగ్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఏపీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత నివాసంలో సమావేశం అయ్యారు. అయితే మర్యాదపూర్వకంగా రాధాకృష్ణన్ చంద్రబాబును కలిశారని అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సందర్భంగా తేనేటి విందుకు ఏపీ సీఎం ఆహ్వానించారని వెల్లడించారు. అయితే విభజన సమస్యలపై చర్చించారని టాక్ కూడా వినిపిస్తుంది. ఇక కేసీఆర్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. హైకోర్టులో ముగిసిన వాదనలు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఇటీవల ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ కేసీఆర్ చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఈ రోజు లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. ఇక ప్రభుత్వం తరపున వాదనలు విన్న ఏజీ సిఆర్ తరపున న్యాయవాది ఆదిత్య సోంది వాదనలు వినిపించారు.